ఓం గం గణపతయే నమః. హరి ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ జూన్ మాసము 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా మనకి మేషాది 12 రాశులు అంటే మీనరాశి వరకు కూడా 12 రాశుల్లో గ్రహాల యొక్క సంచార స్థితిగతులను గనక మనం తెలుసుకోగలిగితే ఏ రాశుల వారికి ఏ గ్రహం వలన ఏ శుభాలు కలుగుతాయి, ఏ ఈవెంట్స్ వారిని ఆనందపరుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, మరి ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి తగినటువంటి పరిహారంగా ఏ స్తోత్రము చదివినా, ఏ పూజ చేసుకున్నా, ఏ జపము చేసుకున్నా, ఏ దానము చేసుకున్నా మంచి జరుగుతుందో మనం గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో సూర్యగ్రహము జూన్ 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, కుజుడు జూన్ 20వ తేదీ వరకు కూడా మేషరాశిలో తన యొక్క స్వక్షేత్రంలో సంచారం చేస్తూ జూన్ 20 తర్వాత వృషభ రాశిలోకి సంచారం, జూన్ 15 తర్వాత సూర్య భగవానుడు మిథున రాశిలోకి సంచారం, బుధుడు జూను 19వ తేదీన దాదాపుగా మనకి మిథున రాశిలో సంచరిస్తూ 19వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా మనందరికీ ఆనందింపదగినటువంటి విశేషముగా చెప్పుకోదగినటువంటి గ్రహము ఏదైనా ఉంటే గురుగ్రహము. ఇది చాలా విస్తారమైనటువంటి విశేషవంతమైనటువంటి ఆర్థిక లాభాదుల్ని కలుగజేస్తూ అన్ని విషయాలలో వృద్ధిని కలిగించేటటువంటి ఈ గ్రహము జూన్ 2వ తేదీన అంటే 1వ తేదీ అర్ధరాత్రి నుండి కూడా తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి మిత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచరిస్తూ దాదాపుగా ఈ జూన్ మాసం అంతా అదే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 8 నుండి కూడా కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంచారం చేస్తూ ఉంటాడు. శని భగవానుడు మీనరాశిలోనే బుధ నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో సంచరిస్తూ, రాహువు సొంత నక్షత్రంలో ఉంటూ కుంభరాశిలో, అట్లాగే కేతువు సింహరాశిలో సొంత నక్షత్రంలో సంచరిస్తూ, మరి చంద్రుడు దాదాపుగా 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని కూడా సంచరిస్తూ అన్ని గ్రహాలతో తన యొక్క సంచారాన్ని కలగజేస్తూ ఎన్నో రకాలైనటువంటి విశేష ఫలితాలని మరి ఈ మేషాది 12 రాశులైనటువంటి మీనరాశి పర్యంతము కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తూ కొన్ని ఇబ్బందులను కలగజేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క జన్మజాతక పరిహారాలు మాత్రమే వారికి తగినటువంటి సరైనటువంటి ఈవెంట్స్కి సరైనటువంటి ఫలితాలని ప్రోత్సాహకరంగా ఇస్తాయి అనటంలో సందేహము లేదు. గోచార సూత్రాలను బట్టి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఏ రకాలైనటువంటి ఫలితాలని అందజేస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితులు కనుక గమనించినట్లయితే వీరికి ముఖ్యంగా శుక్రుడు జూన్ 8వ తేదీ వరకు కూడా మిత్రరాశి అయినటువంటి మిథున రాశిలో సంచారము విశేషమైనటువంటి లాభాలని కలుగజేస్తుంది. ఏదైనా భూ సంబంధిత గృహ సంబంధిత వస్తువులను కానీ, బంగారం కానీ, లేకపోతే వెండి కానీ ఇవేవైనా సరే అమ్మకాలు కొనుగోలు చేసేటటువంటి విషయాలలో వీరు చక్కటి అనుకూలమైనటువంటి లాభసిద్ధిని కలుగజేస్తోంది ఈ శుక్ర భగవానుడి యొక్క లాభగ్రహ స్థితి. అట్లాగే బంధువులతో చక్కగా మాట్లాడటము, దూరమైనటువంటి బంధువుల్ని దగ్గరికి చేర్చుకోవటము, వీరి ఏదైనా ధన సహకారము మరి భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళకి సంబంధించినటువంటి బంధువులకి కాస్త వారు సహకరించటము, వారి యొక్క మెప్పుని పొందటము, వారితో అనుకూలంగా ఉండటము,
చక్కటి సిరి సంపదలు, భోగభాగ్యాదులు, భార్య యొక్క ఆలన, లాలన, పాలన ఇవన్నీ కూడా వీరికి చక్కటి కార్యలాభ సిద్ధిని కలుగజేస్తూ ఆనందాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితిని, సంతోషాన్ని వృద్ధి చేసేటటువంటి స్థితిని కలుగుతున్నాయి. ముఖ్యంగా వీరికి జూన్ 2వ తేదీన గురుడు సింహరాశి వారికి 12వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి సంచారం గావించేటప్పుడు విద్యార్థులకి కాస్త విద్య ఎందు పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. నూతన ఉత్సాహము కొంతవరకు ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క స్థితి కొంత ఆగమ్య గోచరంగా విద్యార్థుల మీద పడే అవకాశం ఉంటుంది. అయితే విదేశాలకి వెళ్ళి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి అనేటటువంటి సింహరాశి వారి యొక్క కళ సిద్ధించటానికి ముఖ్యంగా వీరు గనక నిత్యము స్కూల్స్కో కాలేజీలకో వెళ్ళి ఎక్కడా కూడా వారు చదువుకున్నటువంటి చదువు కానీ లేకపోతే వారి యొక్క విద్యాలయాల్లో కానీ ఎక్కడ నెగిటివ్నెస్ లేకుండా, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత సరిగ్గా ఉండి వీరు రాసేటటువంటి ఎగ్జామ్స్ కానీ వీరు ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూల్లో కానీ ఏకాగ్రత స్థాయి కనుక ఉన్నట్లయితే తప్పకుండా విద్య రూపకంగా వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి సింహరాశి వారికి సంతానపరమైనటువంటి ఇబ్బందులు, విచ్ఛిన్న దోషాలు, సంతానపరమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా వీరు పెట్టినటువంటి షేర్స్లోనో, స్టాక్ మార్కెట్లోనో, అదే మ్యాచ్ల ద్వారానో, జూదాల ద్వారానో ధనాన్ని నష్టపోయి కంఫర్ట్నెస్ లేక ఇబ్బందులు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. గురు శుక్రుల యొక్క స్థాన స్థితి కాస్త ధనపరంగా అప్పుల బాధల్ని కలుగజేసే అవకాశం ఉంది. కొంతమంది ధనాన్ని చక్కగా సంపాదించుకున్న వాళ్ళు సంతానం పేరు మీదో లేకపోతే వీరి యొక్క పెద్దవాళ్ళ పేరు మీదో ఒక బావులు తవ్వించటము, నూతులు తవ్వించటము, లేకపోతే ఏదైనా ఒక దేవాలయ నిర్మాదులు కానీ లేకపోతే ఒక పీఠాల యొక్క నిర్మాణాలు చేసేటప్పుడు వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి సహాయం అందించడం ద్వారా కూడా ధనహీనత కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆకస్మికంగా వీరు అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది గృహ అవసరాలకు కావచ్చు, తల్లి యొక్క అనారోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వాహనమో, ఒక విద్యపరంగానో, పిల్లల యొక్క విద్యపరంగానో ఏదో రకంగా వీరికి లేకపోతే ఎల్ఐసి ఇన్సూరెన్స్ ద్వారానో వీరు మళ్ళీ తాకట్టు పెట్టి దాన్ని మళ్ళీ వారి దగ్గరే పెట్టి తనఖా పెట్టి చక్కగా దాని నుంచి డబ్బుని తీసుకొని ఆ ధనాన్ని వినియోగించేటటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి కనిపిస్తోంది. ముఖ్యంగా భాగ్యంలో జూన్ 20వ తేదీ వరకు కూడా మరి కుజుడు ఉండటం వలన చదువులో ఉన్నతమైనటువంటి విద్యాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యను అభ్యసిస్తూ వేరే కాలేజీలకి మారడం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి యొక్క ఆరోగ్యము కాస్త అసౌకర్యకరమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది. విద్యార్థులకి కాస్త ఏది చదవాలో తెలియక కన్ఫ్యూజింగ్ స్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుకేతువులు ఈ యొక్క సింహరాశిని ఆవహించి ఉన్నారు కాబట్టి సర్పదోషం అనేటటువంటిది వీరికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఎడదెగనటువంటి సమస్యలు, వివాహానికి సంబంధించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు, ఇబ్బందులు, అష్టమ శని ప్రాబల్యము, మృత్యుదోషాలను కలుగజేస్తూ మారక దోషాలను కలుగజేయడంలో రాహు ప్రధానంగా ఉంటాడు. ఆరోగ్యము పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ప్రాణాపాయం కలగడానికి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి. ఇవన్నీ ఏమిటంటే ముఖ్యంగా సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు 10వ స్థానంలో జూన్ 14 వరకు ఉండటం వలన వీరు గనక సరైనటువంటి కృషి చేసినట్లయితే ధనం మీద ఆపేక్ష పెంచుకొని మంచి ఉద్యోగానికి గనక వీరు గనక ప్రయత్నాలు చేస్తే ఉద్యోగ సిద్ధి జూన్ 10 వరకు కలుగుతుంది. డబ్బు చూడని వాళ్ళు ఇప్పుడు డబ్బు చూసే పరిస్థితి అవుతుంది. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవాలి జూన్ 14 వరకు కూడా. తర్వాత జూన్ 14 తర్వాత రవి 11వ స్థానంలోకి వచ్చినప్పుడు ఇంకా విశేషమైనటువంటి లాభస్థితి, ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్ ద్వారా ఆర్థిక ధనలాభము వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో వీరికంటూ ఒక గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క అప్రిషియేషన్ ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని సంస్థలు కానీ వీరిని సత్కరించేటటువంటి అవకాశము, వీరికి ఉన్నటువంటి తెలివితేటలు వృద్ధి చెందటము, వాక్కు ద్వారా వీరు విశేషమైనటువంటి ధనాన్ని అంటే ఆకర్షణ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు ఆకర్షణ చేసి చక్కగా ధనలాభ వృద్ధిని కలుగజేసే పరిస్థితులు కూడా సింహరాశి వారికి కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ రాహుకేతువుల మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తము కూడా వీరికి కాస్త కాలసర్ప యోగ దోషాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీరు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన, కళ్యాణము, క్షేత్ర దర్శనము చేయటం మంచిది. అష్టమ శని దోషమై శనికి మృత్యుంజయ జపము, శని జపము ఆచరించి శనికి సంబంధించినటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని లేదా హోమాన్ని ఆచరించడం విశేషప్రదము. ఏదేమైనప్పటికీ కూడా జలరాశిలో ఉన్నటువంటి గురుడు, శుక్రుడు 20వ తారీఖు 22 నుంచి కూడా బుధుడు 12వ స్థానంలో ఉండటం చాలా చాలా విశేషము. వీరు గనక చక్కటి ఆలోచన శక్తితో గనక ధనాన్ని ఖర్చు పెట్టే విధానంలో ఖర్చు పెడితే మటుకు వీరికి అనుకూలమైనటువంటి కాలము కలిసి వస్తుందని చెప్పుకోవాలి. 3 గ్రహాలు 12లో ఉండడం ద్వారా తప్పకుండా విదేశీ ప్రయాణ సిద్ధి కలగటము, విశేషముగా ఏదైనా నదీ సంగమ స్నానాలకు వెళ్ళి అక్కడ క్షేత్ర దర్శనాలు చేసుకొని మానసిక ఆనందాన్ని పెంపొందించుకునేటటువంటి లక్షణాలు కూడా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి ఈ యొక్క మాసము మొత్తము కూడా. ఏదేమైనప్పటికీ రవి బలం బాగుంది, అట్లాగే గురుబలము, శుక్రబలము ఇవన్నీ కూడా అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఏది బాలేదు కాబట్టి వీరు తప్పకుండా రవికి మినహాయించి మిగతా గ్రహాలన్నిటికీ కూడా జపశాంతులు లేదా నవగ్రహ పాశుపత రుద్ర అభిషేకం చేయించుకోవటము, ముఖ్యంగా శివాభిషేకము ప్రతిరోజు కూడా వెళ్ళి పాలు ఆ శివుడికి ఇచ్చి పాలాలు చేసుకోవటము, లేదా విశేషముగా నువ్వుల నూనె దేవాలయంలో శివాలయంలో ఇచ్చి నమస్కారం చేయటం, శనివారి నియమాలు ఆచరించటము, హనుమంతుల వారి యొక్క దండకాన్ని కానీ చాలీసా కానీ చదవటం విశేషప్రదం. సుబ్రహ్మణ్య కళ్యాణము, వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్య కళ్యాణం చేసుకోండి. వివాహం అయిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరు కలిసి భార్యాభర్తలు అభిషేకం చేసుకుంటే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. సంతాన విషయాలలో వీరికి వృద్ధి కలగడానికి అవకాశం ఉన్నప్పటికీ గురుబలం సరిపోవట్లేదు కాబట్టి దత్త చాలీసాని, దత్త దేవాలయాన్ని దర్శించండి. దత్త దేవాలయంలో చక్కగా భార్యాభర్తలు పడుకున్నట్లయితే గనక అంటే నిద్ర చేసినట్లయితే గనక చక్కగా వీరికి అనుకూలమైనటువంటి దత్త అనుగ్రహంతో సుపుత్ర ప్రాప్తి కూడా కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సింహరాశి వారికి. ఏదేమైనప్పటికీ గోచారము కొంతవరకే మనకు ప్రభావాన్ని చూపిస్తుంది. జాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, లగ్నము నుంచి వారు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం పట్టి ఉన్నారు, వారు శుభత్వాన్ని ఇస్తున్నారా, అశుభాన్ని ఇస్తున్నారా, పెళ్లి అక్కడ దాకా వచ్చి పెళ్లి సంబంధాలు ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, అట్లాగే ఎప్పుడు మృత్యువు వారిని వెంటాడుతున్నట్టుగా ఎందుకు భయాందోళన కలుగుతున్నాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, అట్లాగే విద్య యందు ఆసక్తి ఎందుకు తగ్గుతోంది, విద్యలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయాలనే ఆలోచన ఎందుకు తొందరగా ఆవిరైపోతోంది, ఇట్లాంటి విషయాలు ఎన్నో కూడా మన జన్మజాతకంలో తెలుస్తూ ఉంటుంది. ఏదైనా సరే గృహంలో శుభకరమైనటువంటి విషయాలు చేసేటప్పుడు వారి యొక్క జన్మజాతకము బాగుందా లేదా, దశలు అంతర్దశలు బాగున్నాయా లేదా అని ఒక సరైనటువంటి గురువుని ఆశ్రయించి చక్కగా తెలుసుకోవడం ద్వారా మీరు ఏదైనా దోషాలుంటే పరిహారం ఆచరించి ఆ గురువు చెప్పిన విధంగా మీరు కనుక కొన్ని స్తోత్రాలు చదువుకున్నట్లయితే మీకు శుభకరమైనటువంటి శుభప్రదమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. అట్లాగే ధర్మో రక్షతి రక్షితః, సర్వే జనాః సుఖినో భవంతు.